చూడండి అమ్మగారు, ఈరోజు మీకు ఖచ్చితంగా నయమైపోతుంది. అయ్యగారు చెప్పినట్టు లక్ష్మీదేవిలా కాకపోయినా కనీసం పీటీ ఉషలా అయినా సరే లేచి పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వస్తారు. ఈ ట్రీట్మెంట్ మీద నాకా నమ్మకం ఉంది. చామంతి, ఇదంతా వీళ్ళకి నువ్విచ్చిన ఐడియానే కదా? నాకు అర్థం అవుతోంది. చెప్తా నీ సంగతి. ఇప్పుడైనా చెప్పు చామంతి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ఒక లారీని మాట్లాడి పెట్టాను బాబు. అతనికి అంతా చెప్పాను. వాసుగారు, నేను చెప్పింది గుర్తుంది కదా? మీరు మా అమ్మగారిని గుద్దేస్తారు అన్నట్టుగానే రావాలి, కానీ గుద్దకూడదు. దగ్గరకొచ్చి మీ లారీని ఆపేయాలి. ఈలోపు మా అమ్మగారికి రోగం నయమైపోయి లేచొచ్చేస్తారు. సరేనా? అలాగే, మీరు చెప్పింది చెప్పినట్టే చేస్తాను. సరే, కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు. అది అమ్మగారికి తెలియదు కాబట్టి హైవే థెరపీ వర్కౌట్ అయిపోతుంది. ఓ, ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది. సార్, ఇది మీ మామ్కి తెలియదు కదా, లేచేస్తారేమో. డాడ్, నేను మామ్ దగ్గర ఉంటా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడు మీ అమ్మకి భయమే ఉంటుంది, పక్కకు లాగేస్తామన్న ధైర్యమే ఉంటుంది. థెరపీ ఆచరం, అమ్మగారు శ్మశానం. నో, నా భార్య నిండు నూరేళ్లు ఉండాలి. రే అరుణ్, నువ్వు ఇక్కడే ఉండు. అమ్మ చామంతి, నువ్వు అతను రమ్మని చెప్పమ్మా. అలాగే అయ్యగారు. ఫోన్ చేయి. ఏం చేస్తున్నారే? ఏ రోజా మీరు కూడా నా చావుని ఇక్కడే వదిలేసి గమ్మునున్నారా? నన్ను చంపేద్దాం చూస్తున్నారా? అత్తయ్య, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి, నీకేం అవ్వదు. ఆ లారీ ఏం గుద్దదు, అక్కడే ఉండండి. అవునా? అయితే వచ్చేది వీళ్ళు సెటప్ చేసినోళ్ళ?